వెల్కమ్ టు మై ఛానల్ హనీ వ్లాగ్స్. ఈరోజు మనం హెర్బల్ ఆయిల్ హోమ్ మేడ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ నూనెలో ఇంగ్రీడియంట్స్ అండి, ఇవి గులాబీ రేకులు, ఫ్రెష్ గులాబీ రేకులు అనమాట. ఇలా పూలు తెచ్చేసాను. ఇది భృంగరాజ అంటారు, గుంటగరగరాకు అని కూడా అంటారు. మీరు చూడాలి అంటే ఇదిగోండి, ఇలా ఫ్లవర్స్ వచ్చి ఇలా ఉంటుంది ఆకు. ఇది కూడా ఫ్రెష్గా తెచ్చాను. అండ్ ఇవి మందార పూలు, మా గార్డెన్లో పూసిన మందార పూలే, ఫ్రెష్గా కోసాను అనమాట. కొన్ని పాతవి కలెక్ట్ చేసుకున్నవి కూడా ఉన్నాయి, ఎండిపోయింది. ఇది వచ్చేసి కరివేపాకు, ఇవి ఆమ్లా ఉసిరికాయలు, ఇది గోరింటాకు, కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి. ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, మెంతులు అండ్ రోజ్మెరీ లీవ్స్, ఇవి కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ టైం ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అండి, అంటే గానుగ నూనె. గానుగలో కొబ్బరి చిప్పలు పట్టించుకొని తెచ్చాను. 2 లీటర్స్ ఆయిల్ అండి, ఇది 2.5 దాకా ఉంటుంది. ఫస్ట్ ఆయిల్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఫస్ట్ కరివేపాకు, గోరింటాకు ఇందులో కలిపేసానండి. ఇది వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి భృంగరాజ, గుంటగరగరాకు అండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాను. ఇలా గులాబీ రేకులు కూడా వేసేసి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఇలా కలయి తిప్పుకోండి. రోజ్ పెటల్స్ వేయడం వల్ల ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది ఆయిల్ అనేది. ఈ విధంగా ఉడుకు పట్టేయండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని వడకట్టుకొని ఒక బాటిల్లో పోసుకొని ఆయిల్ లాగా యూస్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా హెర్బల్ ఆయిల్ ఇంట్లో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.